మరి ఏదైతే నరసాపురం నియోజకవర్గం చూసుకుంటే తీర ప్రాంతాల 16 రిహాబిటేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ. మరి అక్కడ ఉన్నటువంటి మత్స్యకార సోదరులు అవ్వచ్చు, లేదైతే ఎవరైతే ఉన్నటువంటి తీర ప్రాంత గ్రామంలో ఉన్నటువంటి అందరినీ కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజానీకాన్ని అందరూ కూడా మేము ఇక్కడ పునరావృత కేంద్రాలు తీసుకురావడం, వారందరికీ కూడా మంచి భోజనం వసతులు ఏర్పాటు చేయడం, పాలు కానీ, అదేవిధంగా హాస్పిటల్ విషయంలో కనుక ఏదైతే ట్రీట్మెంట్ విషయంలో కానీ, మరి స్నేక్ బైట్స్ కానీ ఏదైనా వాటికి మందు అన్ని రకాలుగా కూడా ఏర్పాటు చేసే విధంగా మేము ముందస్తుగా జాగ్రత్తలు తీసుకున్నాం. మరి త్రాగునీరు విషయంలో కూడా మరి గ్రామస్తులు అందరూ కూడా త్రాగునీరు విషయంలో కూడా ఇబ్బంది పడుతున్నారు. అందరూ కూడా దీని ఒక స్పెషల్ ఆఫీస్ వేయడం జరిగింది. పూర్తిగా ప్రజలందరికీ కూడా ఎక్కడ ప్రాణ నష్టం కానీ జరగకుండానే పూర్తిగా జాగ్రత్తలు తీసుకున్నాం. నేను అందరం మంత్రివర్యులు కూడా రావడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో కూడా ఏదైతే ఈ నష్టాన్ని మరి అధికారులు నష్టాన్ని కూడా వేసి మరి మోడీ గారి సహకారంతో మన రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగానే మరి సహకరిస్తామని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మేము ప్రజలను ఒకటే కోరుతున్నాం, దయచేసి ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా మీరు ఏదైతే పునరావాస ప్రాంతాల్లో కూడా పూర్తిగా ఉన్నటువంటి అధికారులకు మీరు అందరూ కూడా పూర్తిగా సహకరించవలసిన అవసరం ఉంది. మీరు ఎక్కడ కూడా ఆందోళన చెందవలసిన పని లేదు, మీరు ఎక్కడ కూడా భయపడవలసిన పని లేదు. మీరు అధికారులు అన్ని రకాలు కూడా మీకు అన్ని రకాల ఏర్పాట్లు మీకు ఏర్పాటు చేస్తున్నారు కానీ మీరు పూర్తిగా వారందరికీ సహకరించిన అవసరం అని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. లేని విధంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకుని పెద్ద ఎత్తున ఈ తీర ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యంగా ఫిషర్మెన్ గ్రామాలు ఏతున్నాయో అందరు ప్రజలను కూడా పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది. దాదాపు 16 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి నర్సాపురంలో 8, మొగల్తూరులో 8 పెద్ద ఎత్తున ప్రజలను అక్కడ తరలించి పెద్ద ఎత్తున ఆహార సౌకర్యాలు, పెద్ద ఎత్తున వసతిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఉదయం స్థానిక శాసనసభ్యులు నాయకర్ గారి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం నుండి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి కొట్టిపాటి రవికుమార్ గారు, నేను, ఇతర పెద్దలు, జిల్లా టీడీపీ అధ్యక్షులు రామరాజు గారు, చాగంటి మురళి గారు, పుత్తూరు రామరాజు గారు, వితాన్ సత్యనారాయణ గారు మేమందరూ కూడా పునరావాస కేంద్రాలను సందర్శించడం జరిగింది. ప్రజలకి అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేశాం. ప్రజలు ఈ విషయంలో పెద్ద ఎత్తున ప్రభుత్వాలు తీసుకునేటువంటి చర్యలకు సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశాం. ఆర్డీఓ ఆఫీసుల్లో, కలెక్టరేట్ లో ఫోన్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా షార్ట్ నెట్ వ్యవస్థను పటిష్టం చేయడం జరిగింది. ఏదైతే కమ్యూనికేషన్ వ్యవస్థను పటిష్టం చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కంట్రోల్ రూమ్స్ కి మాట్లాడడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. రాబోయేటువంటి సాయంత్రం నాటికి ఈదురుగాలు పెద్ద ఎత్తున వీచేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఎవరో కూడా పునరావాస కేంద్రాలు దాటి బయటకు వెళ్ళొద్దని పిల్లలకి కూడా సూచించడం జరిగింది. పెద్ద ఎత్తున మహిళల కోసం, గర్భిణీ స్త్రీల కోసం కూడా పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవడం జరిగింది. కాబట్టి ఏదైతే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ముందస్తు జాగ్రత్తల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో కేంద్రాన్ని కూడా వివరించడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టెలిఫోన్ లో మోడీ గారికి పరిస్థితిని వివరించడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా కూడా ఈ ప్రాంత ప్రజల యొక్క కాపాడడానికి చర్యలు ఉంటాయనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తున్నాం. మచిలీపట్నం, కాకినాడ మధ్య తీరం దాటడానికి రాత్రికి రెడీగా ఉంది. దానిలో భాగంగా ఈ పాలకొల్లు పట్టణంలో ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి రాబోయే టైం అంతా కూడా కొద్దిగా క్రిటికల్గా ఉంటుంది. ఎవరు భయపడాల్సిన పని లేదు. కానీ అనవసరంగా రోడ్లెంటే ఎవరు రాకుండా ఎవరు ఇళ్లలో వాళ్ళే ఉంటే ఏదన్నా అత్యవసరం అయితే కానీ బయటికి రాకుండా ఇళ్లలో ఉండవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఎవరైనా ప్రజలు ఈ ఇబ్బంది పడుతూ ఇల్లు కూలిపోయే స్టేజ్లో ఉన్న వాళ్ళు, లో లయింగ్ ఏరియాలో ఉన్న వాళ్ళ కోసం మనం 2 రీహాబిటేషన్ సెంటర్స్ని ఏర్పాటు చేయటమే జరిగింది. ఒకటి ఎంఎంకే హై స్కూల్లో, 2 బిఆర్ఎంఈ స్కూల్లో ఆల్రెడీ ఏర్పాటు చేయటం జరిగింది. అలాగే ప్రతిరోజు కూడా 24/7 ఈఆర్టీ టీమ్స్, ఎమర్జెన్సీ రెస్క్యూ టీమ్స్ అని 3 టీముల్ని ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు, రాత్రి 10 గంటల నుంచి తెల్లవారి 6 గంటల వరకు కూడా 3 టీమ్స్ టౌన్లో ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో లో లయింగ్ ఏరియాస్ వార్డు వైజ్గా టౌన్ మొత్తం తిరుగుతూ ప్రజలకే అసౌకర్యం కలగకుండా ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే వాళ్ళ రీహాబిటేషన్ సెంటర్కి తీసుకురావటం ఇలా పనిచేయటం జరుగుతుంది. ఆల్రెడీ మనం బీఆర్ఎం స్కూల్లో 42 మంది వచ్చి అక్కడ నివాసం ఉండటం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా మనం
ఫుడ్, భోజనం, టిఫిన్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పాలకొల్లు పట్టణంలో ఎక్కడో కూడా వాటర్ స్టాగ్నేషన్ అవ్వకుండా దమయాపతి కోడి మొత్తం షిల్ట్ తీయటం జరిగింది. ఇప్పుడు బెదవాడ కోడి కూడా షిల్ట్ మొత్తం కూడా రిమూవ్ చేయడం